హలో మమ్మీ. మమ్మీ నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను వేలకు తింటున్నా. గోవా మొత్తం సరదాగా తిరిగేశా మమ్మీ. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వెదర్ చాలా హాట్. 4 రోజులు ఈ బీచ్ల వెంట తిరిగితే నల్లగా అయిపోవడం ఖాయం. ఓకే మమ్మీ, టేక్ కేర్, బాయ్. ఎవర్రా ఇయ్యాలప్పుడు వాకింగ్? ఎవరదే? నేనేరా అప్పారావు. మీరా? చీకట్లో అవుపడలేదండి. అదేంటండి, పిచ్చి పిచ్చిగా ఆడేసి రుచి కొంప లేకుండా పిచ్చిని పగలగొడతారు అని అనుకుంటే డక్అవుట్ అయిపోయిన క్రికెట్ చేతిలో బ్యాట్ లాగా వాలిపోయి వెళ్ళిపోచ్చారటండి డల్గా. అంటే మన దగ్గర మ్యాటర్ ఏమైనా? సార్ ఏంటండి మరి ఎంత శనగొంటాడు లాగా ఏడుస్తున్నారు? తినండి. అవుదా, చెప్పండి, ఎందుకు ఏడుస్తారు? లేనా? చెప్పండి, నేను ఉన్నాను కదా. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంట కదా? ఇంకా కాలేదు, అవుతాను. ఇప్పటికైతే సబ్ ఇన్స్పెక్టర్. అవునా? మరి మీ పోలీస్ వాళ్ళు ఎవరు రాలేదేంటి మన పెళ్లికి? నేనే వద్దన్నాను. మనం హైదరాబాద్ వెళ్ళాక అందరిని పిలిచి సపరేట్ గా రిసెప్షన్ గ్రాండ్ గా ఇద్దామని. ఓహో, అయితే అప్పుడు రిసెప్షన్ కి పోలీస్ వాళ్ళందరూ వస్తారన్నమాట. పోలీస్ వాళ్ళేమో గాని నన్ను కాకాబట్టే దొంగలు, దోపిడీ చేసే పొలిటీషియన్స్ మాత్రం తప్పకుండా వస్తారు. అవును, మీ డిపార్ట్మెంట్లో లేడీ పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్ వాళ్ళ కూతుర్లు మీకెవరు నచ్చలేదా? ఎందుకు నచ్చారు? నచ్చుతారు. కానీ ఇక్కడ ఎవరి కళలు వాళ్ళవి, ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గోల్స్ కోసం పోరాడతారు. అంతేగాని ఈ ప్రేమ, పెళ్ళి అన్ని షో కేసులే. ఓ, సో మీకైతే ఆ షో కేసులు నచ్చావన్నమాట. అబ్బా, ఇప్పుడు ఆ షోలు కేసులు మనకెందుకు కానీ మనం హనీమూన్కి వచ్చాం డార్లింగ్. మంచి లవ్లీగా ఉందాం కదా. ఏయ్, ఏమైంది అనిత? ఏమైంది? ఎవర్రా నీకు అనిత? నీతని కాను. ఏమైంది అనిత? అసలు ఏమైంది? ఎవర్రా అనిత? అమ్మో, నీకు దయ్యం పట్టినట్టుంది. అదిరా మ్యాటర్. ఇదిగోండి మిగిలింది క్వార్టర్. పట్టుకోండి, వేసేయండి, నేను చూసుకుంటాను. ఏదైతే అదైంది. కొంచెం ధైర్యం వస్తే తాగితే. అది సేర్స్ కూకోండి. అదేంటండి, రూములో ఒక పక్క అగరబత్తి, ఇంకో పక్క వచ్చేసి స్వీట్స్, ఇటు పక్క ఫ్రూట్స్, ఇటు పక్క బత్తాయి పండు, అటు పక్క యాపిల్ పండు, మధ్యలో ఒక పిల్ల పండు, అదే పండు లాంటి పిల్ల. ఇవన్నీ కొరుక్కొని తింటారు అని అనుకుంటుంటే ఇట్ట కొరకలేని కొక్కరకోలాగా వెళ్ళిపోచ్చారేటండి మీరు. మరీ ట్విస్ట్ ఏంటండి? మా ఆవిడకి దయ్యం పట్టిందేమో అని అనుమానంగా ఉందిరా. అనుమానమా? కన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడ? అనుమానం కాదు, పర్ఫెక్ట్ దెయ్యం. ఆ దెయ్యం కొంటా నన్ను చూసుకుంటాను కదా. నేను ఉన్నాను కదా, నన్ను చూసుకుంటాను. అవును,
నీకు దయ్యాలతో పరిచయం ఉందేంట్రా? పరిచయమా? మా తాత తాయెత్తుల తాతారావు దెయ్యాలతో దాండియా ఆడుకునేవాడు. మా నాన్న నరసింగరావు గోతాల బుర్రలు వండుకొని బూరెలు చేసుకుని తినేవాడు. ఇక అప్పారావు అంటే మనమే కొరికి దెయ్యాలతో ఖోఖో, పిచాచాలతో ఫుట్బాలు, జాంబీలతో జుజుబీ ఆడుకునేవాడని మా చెడ్డ పేరుంది. ఇగో అక్కడ స్టార్ తిరక్క టైం కలిసి రాక ఇక్కడ ఇలా తిరుగుతున్నాను గాని, అదే గాని స్టార్ కలిసి వచ్చుంటే సచిన్ టెండూల్కర్ లాగా ఈ పాటికి 100 భూతాల్ని ఒంగోబెట్టి భూతాలాట ఆడుకునేవాడిని. నమ్మబుద్ధి కావట్లేదురా. నన్ను ఇలా నమ్మద్దు. లైవ్ లో చూడండి. ఇగో గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా, మంత్రజాల, మాయాజాల, పరకాయ ప్రవేశల విద్య సైతం తెలిసిన వాణ్ణి. తాకిని డాకిని పటాల మీద పినాకిని ఆరేసిన బికిని రా రా వచ్చింది. చూసావా అమీర్పేట గ్రాఫిక్స్ ఎలా ఉంది? పో డబ్బులెక్కలు మాయు గది అట్లుంటది మనతోని. ఒరే అప్పు, నిజంగా నువ్వు గ్రేట్రా. గ్రేటా గ్రేట్ నరా. మన పేరు చెప్తే ప్రతి దెయ్యం గుంటకి సుస్సు పడిపోవలసిందే. అయినా ఇంతకీ మేడం గారికి పట్టింది మగదయ్యమా ఆడదయ్యమా? ఒకవేళ ఆడదయ్యమే అయితే అది చిన్న గుంట, పెద్ద గుంట, ముసులు గుంట, పొట్టు గుంట, పొడుగు గుంట, కడుపు గుంట, జుత్తున్న గుంట, లేక గుండు గుంట, లేక గుంట. అది ఏ బుడిదగుంటో నాకేం తెలుసురా. నువ్వు ఆ దెయ్యాన్ని వదిలిస్తే నీకు 10,000 బక్షిస్ ఇస్తానురా. నెట్ పని చేస్తుందా? ఈసారి ఖచ్చితంగా. అయితే చూడండి ఇప్పుడు నా పెర్ఫార్మెన్స్ ఉచితంగా. ఏయ్ జరము జటజట పరము పటపట కరము కరాకండి జరము జరాజండి. ఎవరు సార్ మీరు? మా అప్పుగాడేడి? మీ తుప్పులు తీర్చడానికి వచ్చిన అప్పునే నేను.